హలో ఫ్రెండ్స్, మా ఇంట్లో చికెన్ దమ్ బిర్యానీ అయితే చేసాము. మేము ఎప్పుడు ఇదే స్టైల్లో చేసుకుంటాము. మేము ఎలా చేస్తామో ఈ వీడియోని ఫుల్గా చూస్తే మీరు కూడా చాలా ఈజీగా అయితే చికెన్ బిర్యానీని అయితే చేసుకోవచ్చు. రైస్ చాలా కలర్ఫుల్గా ఉంది, అలాగే పీసెస్ బాగా ఉడికాయండి. టేస్ట్ అయితే చేసి చెప్తాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, కంప్లీట్ మసాలా ఎలా కలుపుకోవాలి, ఫుల్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో మీరు చూస్తారు. మీరు కూడా చాలా ఈజీగా అయితే బిర్యానీని అయితే చేసుకుంటారు. మీరు ట్రై చేసి ఆ బిర్యానీ ఎలా వచ్చిందో మాకు కింద కామెంట్లు అయితే తెలియజేయండి. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఎక్కడా స్కిప్ చేయకండి, వీడియోకి కూడా లైక్ చేయండి. బిర్యానీలోకి కిలో చికెన్ అయితే తీసుకున్నాం. కిలో వచ్చి 200 అయితే తీసుకున్నారు. అలాగే బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే కావాలి. దానికోసం 4 పెద్ద సైజు ఉల్లిపాయలని సన్నగా తరుక్కొని ఇలా ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేటప్పుడు అన్ని ఉల్లిపాయలు ఒకే చోట ఉండకుండా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే బాగా అవుతాయండి. లేకపోతే ఒకే చోట ఉండి కొన్ని అయితే మాడిపోతాయి, కొన్ని అయితే ఫ్రై అవ్వవు అసలని. మనం ఈ కలర్ వచ్చేదాకా ఆనియన్స్ని అయితే ఫ్రై చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుని అయితే పక్కగా పెట్టుకోవాలి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వేయడం వల్ల బిర్యానీ టేస్ట్ మరింత పెరుగుతుంది. కొత్తిమీర, పుదీనాను కూడా నీట్గా క్లీన్ చేసుకుని ఇలా సన్నగా అయితే కట్ చేసుకోండి. బిర్యానీకి కావాల్సిన ఈ ఐటమ్స్ అన్నీ ఇలా రెడీగా అయితే పెట్టుకున్నామండి. మీరు కూడా ఇలా రెడీ పెట్టుకోండి, లేకపోతే కొన్ని మిస్ అవుతాయి. ఈ మసాలా మిక్సింగ్కి ముందుగా బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ఇంకా మిరియాలు వంటి మసాలా సరుకులను అయితే ముందుగా వేసుకోవాలి. తరువాత ఇంట్లో ఆడించుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకుంటున్నాము. ఇంట్లో ఆడించుకున్నది అయితే మనకి కొంచెం టేస్ట్ అయితే బాగుంటుంది. ఇందులో ఒక 2 స్పూన్లు అయితే వేస్తున్నాను. అలాగే సాల్ట్ వచ్చి ఒక టేబుల్ స్పూన్నర వేసుకుంటున్నాను, రుచికి సరిపడా. ఎలాగో రైస్లో వేస్తాం కాబట్టి. గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ అయితే వేస్తున్నాను. కారం అయితే 1.5 స్పూన్ అయితే వేస్తున్నాను అండి, కావాలితే మళ్ళీ వేసుకుంటాను. బిర్యానీ ఆడించిన మసాలా 2 స్పూన్లు అయితే వేస్తున్నాను. మసాలా ఎక్కువ కావాలంటే మీరు 3 స్పూన్లు అయితే వేసుకోండి. అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర ఇంకా పుదీనాను కూడా వేస్తున్నాను. కొద్దిగానే వేసుకోవాలి. తర్వాత బిర్యానీ పైన లేయర్స్ వేసినప్పుడు టాపింగ్కి ఈ కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. తర్వాత మధ్యలో చీలుకున్న పచ్చిమిరపకాయలు అయితే వేసాను. అలాగే కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేస్తున్నాను. ఒక 2-3 స్పూన్ల నూనె అయితే వేస్తున్నాను. అలాగే నెయ్యి కూడా ఒక హాఫ్ ప్యాకెట్ అయితే నెయ్యి అయితే వేసాను. తర్వాత చిన్న సైజ్ పెరుగు ప్యాకెట్ని అయితే వేసాను. తర్వాత ఒక పెద్ద నిమ్మకాయని కంప్లీట్గా అయితే దీంట్లో అయితే పిండాను. ఈ మొత్తం మసాలాలు చికెన్కి బాగా పట్టేలాగా బాగా మిక్స్ అయితే చేసుకోవాలి. మిక్స్ చేశాక మీరు టేస్ట్ చేసి ఒకసారి సాల్ట్ కానీ కారం కానీ వేయాలంటే వేసుకోవచ్చు. నాకు కొంచెం కారం తక్కువ అయినట్టు అనిపించి కొంచెం కారాన్ని అయితే యాడ్ చేసి బాగా మిక్స్ చేసి పక్కకు పెట్టుకున్నాను. నెక్స్ట్ ప్రాసెస్ రైస్లో అయితే చూద్దాం. ఒక గ్లాస్ అయితే సన్న బియ్యాన్ని అయితే తీసుకున్నాము. అలాగే ఒక గ్లాస్ అయితే చిన్న రైస్ అయితే తీసుకుంటున్నాము. ఈ రైస్ మేము ఒక 10 మందికి సరిపోయేలాగైతే వండుతున్నాము. రైస్ మీకు సరిపడా కొలత తీసుకుని శుభ్రంగా అయితే వాష్ చేసుకోండి. తర్వాత రైస్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. మిగిలిన మసాలా సరుకులు అన్నిటిని వేసేయండి. అలాగే గరం మసాలాను కూడా యాడ్ చేస్తున్నాము. అల్లం పేస్టు, గరం మసాలా యాడ్ చేసి అలాగే కొంచెం నూనె కూడా యాడ్ చేయాలి, అదే రైస్ అతుక్కోకుండా ఉండడానికి. అలాగే సాల్ట్ కూడా మేమైతే యాడ్ చేస్తున్నాము. ఇందా చెప్పా కదా, అక్కడ రైస్లో కవర్ అవుతుంది ఏమన్నా సాల్ట్ చికెన్లో సరిపోకపోతే. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే మనం ఇందాక మిగిల్చుకున్న కొత్తిమీర అలాగే పుదీనా కూడా ఇందులో వేసుకుంటే రైస్ ఇంకా ఫ్లేవరబుల్గా అయితే ఉంటుంది. వీటన్నిటిని ఒకసారి అయితే మిక్స్ చేస్తున్నాము రైస్తో బాగా కలిసేలాగా. ఈ రైస్ మనకి 75% వరకు ఉడకాలి. తర్వాత మనం ఇంకో పొయ్యి మీద
ఇందాక మసాలా కలుపుకున్న చికెన్ అయితే ఒక కడాయిలోకి అయితే తీసుకొని ఆ చికెన్ని కొద్దిగా ఉడకబెట్టుకుంటే బిర్యానీ అయితే ఎక్కువసేపు వెయిట్ చేయకుండా త్వరగా అయితే కుక్ అవుతుంది. ఇలా 2 పొయ్యిల మీద 2 కడాయిలు అయితే పెట్టేసాము. చికెన్ చూడండి చాలా కలర్ఫుల్గా అయితే ఉంది. బిర్యానీలోకి ఎప్పుడు కొంచెం పెద్దగానే పీసెస్ని అయితే కట్ చేసుకోండి. ఫ్లేమ్ చూశారు కదా, రైస్కి అయితే పెద్ద ఫ్లేమ్ అయితే పెట్టాము, చికెన్కి కొద్ది చిన్నగానే పెట్టాము. రైస్ ఉడికేలోపు ఈ చికెన్ కూడా బాగా ఉడుకుతుంది. ఇక్కడ మీకు కలర్ అయితే తెలుస్తుంది. చికెన్ చూడండి చాలా బాగా అయితే కుక్ అయింది. తర్వాత రైస్ కూడా 75% అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు ఈ రైస్ని అయితే బాగా వాటర్ తగ్గేలా చూసుకుని ఆ చికెన్ పైన అయితే మనం వీడియోలో కనిపిస్తున్నట్టుగా జల్లుకోవాలి రైస్ని మొత్తం. ఇలా జల్లడం వల్ల రైస్ మెతుకు అతుక్కోకుండా చాలా బాగా అయితే కుక్ అవుతుంది. తినేటప్పుడు కూడా మంచి బిర్యానీ తినే ఫీలింగ్ అయితే వస్తుంది. సేమ్ రెస్టారెంట్ స్టైల్ అయితే ఈ బిర్యానీ ఉండబోతుంది. ఈ రైస్ మొత్తం కడాయి కవర్ అయ్యేలాగా సర్దుకోవాలి. తరువాత ఫ్రైడ్ ఆనియన్స్ని ఇక్కడ అయితే మధ్యలో మనం ఒక లేయర్ అయితే వేయాలి. తరువాత కొత్తిమీర పుదీనా కూడా ఇక్కడైతే చల్లుకోవాలి. అలాగే కలర్ ఉంటే మీకు కలర్ అయితే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే పసుపును కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. తరువాత ఇంకో లేయర్ రైస్ని కూడా వేస్తున్నాం ఇక్కడ. మీరు ఈ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీని ఎప్పుడైనా మీ ఇంట్లో ట్రై చేశారో లేదో కామెంట్ సెక్షన్లో మాకైతే తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో మా వీడియోని అయితే షేర్ చేయండి. మిగులున్న ఫ్రైడ్ ఆనియన్స్ని ఇక్కడ పైన అయితే టాపింగ్ చేయండి. వీటితో పాటు కొత్తిమీర పుదీనా అలాగే ఫుడ్ కలర్ను కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే నిమ్మకాయ రసం కూడా 2 నిమ్మకాయలను అయితే పిండాను పైనే. అలాగే గరం మసాలా కూడా యాడ్ చేశాను 1 టేబుల్ స్పూను. అలాగే నెయ్యి కూడా మిగిలిన హాఫ్ ప్యాకెట్ నెయ్యి అయితే ఇక్కడ వేసాను. తర్వాత మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అయితే కుక్ చేస్తున్నాను. ఇక్కడ ఫ్లేమ్ ఎంత పెట్టానో మీరు కూడా అలాగే ఫ్లేమ్ అయితే మెయింటైన్ చేయండి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి అయితే చూస్తున్నాను. ఈ బిర్యానీ అయితే చాలా కలర్ఫుల్గా అయితే కుక్ అయింది. అలాగే లోపల నుంచి ఒక సైడ్ నుంచి అయితే మీరు గరిటెతో అయితే ఈ బిర్యానీని అయితే మిక్స్ చేయాలి. చాలా బాగా అయితే కలర్ఫుల్గా అయితే వచ్చింది ఈ బిర్యానీ. కింద నుంచి మసాలా కలుపుతుంటే మంచి బిర్యానీ ఫ్లేవర్ అయితే పైకి అయితే స్మెల్ వస్తుంది. మీరు కూడా ఒకసారి అయితే ఇంట్లో ఇదే స్టైల్లో బిర్యానీ అయితే ట్రై చేయండి. ఇప్పుడైతే నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. బిర్యానీ తినేటప్పుడు మనకి థమ్స్అప్, నిమ్మకాయ అలాగే ఆనియన్స్ రింగ్స్ ఈ కంపల్సరీగా అయితే ఉండాలి. ఒక ఉల్లిపాయ ముక్కను తీసుకుని ఒక చికెన్ పీస్తో ఆ బిర్యానీని కలుపుకొని తింటుంటే సూపర్ టేస్ట్ అయితే అనిపిస్తుందండి. మీరు కూడా ఇలా ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. బిర్యానీ అయితే సూపర్ ఉంది.